प्रधानमंत्री नरेंद्र मोदी एक चुनावी जनसभा को संबोधित कर रहे हैं। చెవాకులు చెప్తున్నారు అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ వల్ల ఈ ట్యాక్స్ ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది మీరు అర్థం చేసుకోవాలి। साथियों, महबूब नगर क्षेत्र को, यहां के लोगों को बीआरएस कांग्रेस के नेताओं ने हमेशा अपने स्वार्थ के लिए इस्तेमाल किया है। 2009 में आप लोगों ने केसीआर को चुना, लेकिन जब तेलंगाना बना तो वो आपको भूल गए ना। नए मुख्यमंत्री भी इसी इलाके से चुने गए हैं, लेकिन वो भी दिल्ली के हाई कमान को ही खुश करने और हिसाब किताब देने में लगे हैं। तेलंगाना में इस स्थिति को बदलने के लिए जरूरी है कि अब बीजेपी को ज्यादा से ज्यादा प्रतिनिधित्व मिले। మిత్రులారా, మహబూబ్ నగర్ ప్రాంతంలో ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థంతో ఇక్కడి ప్రజలను ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు। 2014లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, మీరు ఆయనని ఎన్నుకున్నారు। కానీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆయన మిమ్మల్ని మర్చిపోయారు। కొత్త ముఖ్యమంత్రి కూడా ఇదే క్షేత్రం నుంచి ఎన్నికయ్యారు, కానీ ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోని హైకమాండ్ ముందు వాళ్ళని ఖుషామతీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి లెక్కాపత్రాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు। తెలంగాణలోని ఈ పరిస్థితిని మార్చాలన్నట్లయితే బీజేపీ యొక్క ఎంపీలను అత్యధిక సంఖ్యలో ఎన్నుకుని ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది। साथियों, इस क्षेत्र को कृष्णा और तुंगभद्रा नदियों का आशीर्वाद मिला है, लेकिन यहां के किसानों को मजदूरी के लिए पलायन करना पड़ रहा है। यहां की सिंचाई परियोजनाओं को भी राज्य सरकार आगे नहीं बढ़ने दे रही है। कांग्रेस ने किसानों की कर्ज माफी का झूठा वादा किया। कांग्रेस ने अगर कुछ दिया है तो वो है विश्वासघात और विश्वासघात। మిత్రులారా, ఈ క్షేత్రానికి తల్లి కృష్ణమ్మ తుంగభద్ర నదుల యొక్క ఆప్యాయతాపూర్వకమైనటువంటి ఆశీర్వాదం ప్రాప్తమైంది। కానీ ఇక్కడి రైతులకు దినసరి కూలీ కోసము పలాయనం చేసి వేరే ప్రాంతాలకి మైగ్రెంట్ లేబర్గా వెళ్ళవలసి వస్తుంది। ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల కోసము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ దానిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు। కాంగ్రెస్ రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా అబద్ధపు వాగ్దానం చేసింది। కాంగ్రెస్ ఇక్కడి ప్రజలకు ఏదైనా ఇచ్చిందంటే అది నమ్మక ద్రోహం మాత్రమే। साथियों, कांग्रेस के शहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे, लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है। शहजादे अब समाज में जहर घोलने में जुट गए हैं। टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के टुकड़े करने की बात कर रहे हैं। शहजादे के एक एडवाइजर है, वो अमेरिका में रहते हैं। उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है, उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं। जानते हैं क्यों? क्योंकि उन्होंने आपकी चमड़ी का रंग पसंद नहीं आता। कौन अफ्रीकन है, कौन भारतीय है, अब ये कांग्रेस हमारे रंग से तय करेगी। మిత్రులారా, కాంగ్రెస్లో ఒక రాకుమారుడున్నాడు। ఆయన ఎన్నికలకి ముందు మొహబ్బత్ కి దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెరుస్తారు, కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు। దాన్ని తిప్పి
విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు. టుకడే టుకడే గ్యాంగ్కి తన భుజాన్ని ఇచ్చి ఆయన ఈ దేశాన్ని ముక్క ముక్కలు చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాకుమారుడికి ఒక రాజగురువు ఉన్నాడు. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆఫ్రికన్లు అన్నారు. ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆఫ్రికన్లలాగా కనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు మన యొక్క చర్మపు రంగు ఆయనకి ఇష్టం లేదు. ఎవరు ఆఫ్రికనో ఎవరు భారతీయుడో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయించి మన రంగు ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది. साथियों, कांग्रेस हिंदुओं से, हिंदू पर्व से कितनी नफरत करती है ये हर रोज सामने आ रहा है। शहजादे को ट्यूशन देने वाले लीडर ने यह भी कहा है कि अयोध्या में राम मंदिर नहीं बनना चाहिए था। उन्होंने ऐलान किया है कि अयोध्या में राम मंदिर बनाना और राम नवमी मनाना ये भारत विरोधी है। ये आइडिया। तो आप देख रहे थे तेलंगाना से सीधा प्रसारण। प्रधानमंत्री नरेंद्र मोदी नारायणपेट पे एक जनसभा को संबोधित कर रहे थे। तो इस वक्त के आज के अंक में बस इतना ही। हमारी पूरी टीम को दीजिए इजाजत। नमस्कार।